రాష్ట్ర ప్రభుత్వం మండిపడ్డ ఎంపీ మిథున్ రెడ్డి వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి హెలిపాడ్ ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మరియు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కర్నూలులో చిన్న అమ్మాయిని చంపిన దోషుల్ని ఇంతవరకు పట్టుకోలేదు. జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగానే మంత్రులు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పుంగనూరుకు వస్తున్నారని తెలిసి మంత్రులు ఇక్కడికి వస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే దోషుల్ని పట్టుకునే ప్రయత్నం హోం మంత్రులు చేసి ఉండాలి. జగన్మోహన్ రెడ్డిని తిట్టి వాళ్ల సమయం వృధా చేసుకుంటున్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. లా అండ్ ఆర్డర్, సామాన్య ప్రజలకు ఇలాంటి ఘోరమైన ఘటనలు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. ప్రశాంతంగా ఉండే మన పుంగనూరు పట్టణంలో ఒక 7 ఏళ్ల వయసు గల మైనారిటీ బాలికని అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. రాష్ట్రంలో కర్నూలులో ఒక ఇన్సిడెంట్ ఇప్పటికే జరిగింది. అది సాల్వ్ కాకముందే ఇలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా దోషులందరినీ కూడా శిక్షించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. అనవసరమైన విషయాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టకుండా లా అండ్ ఆర్డరు, అదేవిధంగా ఇక్కడ ఇలాంటి ఘోరమైన ఘటనలు జరగకుండా దృష్టి పెట్టి మళ్ళీ కూడా ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగకూడదు. అసలు ఎవరున్నా కూడా ఇలాంటి వాళ్ళందరినీ కూడా వెలికి తీసి కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. దోషులు ఇంతవరకు పట్టుకోలేదు. కర్నూలులో ఒక చిన్న అమ్మాయిని చంపేసింది. మళ్ళీ ఈరోజు పొంగనూరులో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. హోంమంత్రి కానీ లేకపోతే ఇతరత్ర మంత్రులందరూ కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేదే పని పెట్టుకున్నారు. వాళ్ళు చేయాల్సిన డ్యూటీలు నిర్వర్తించకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పొంగనూరుకు వస్తానని అనౌన్స్ చేసినాక ఇప్పుడు మంత్రులు కానీ ప్రభుత్వం స్పందించి ఇప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. ఈ ఆలోచన ముందే ఉండిందల్లా జరిగిన రోజే వచ్చి ఇక్కడ దోషులు పట్టుకునే కార్యక్రమాన్ని హోంమంత్రి కానీ మిగతా మంత్రులు కానీ చూసిండల్లా. అది తప్పించి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి అనవసరమైన ప్రజలకు ఉపయోగం లేని టాపిక్స్లో ఏదంటే అది వాళ్ళ సమయం వృధా చేసుకుంటూ ఉన్నారు. రాష్ట్రాన్ని చక్కగా పెట్టాలా, రాజకీయాలకు అతీతంగా మీరు చేయాల్సిన డ్యూటీ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లా అండ్ ఆర్డర్, సామాన్య ప్రజలకు ఇలాంటి ఘోరమైన ఇన్సిడెంట్లు జరగకుండా భరోసా ఇచ్చి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ ఉదయం పుంగనూరు పట్టణానికి రావడం జరుగుతూ ఉంది. ఆ బాలిక ఎవరైతే బాలిక చనిపోయిందో వాళ్ళ తల్లిదండ్రుల్ని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పడమే కాకుండా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తారు. అదేవిధంగా మార్నింగ్ 10-10:30 ప్రాంతంలో పుంగనూరుకు వస్తారు. ఇక్కడ నుంచి ఆ బాలిక కుటుంబాన్ని పరామర్శించాక తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి విజయవాడకి వెళ్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అందరూ కూడా జగనన్న అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి